రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో యువత రాజకీయం వైపు దృష్టి సారిస్తుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధాన అనుచరుడు నవీన్ మంత్రాలయం నియోజకవర్గం వైపు చూస్తున్నాడు. అసలు మంత్రాలయం నియోజకవర్గం వైపు ఎందుకు చూస్తున్నాడని ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు వాస్తవం? ముందుగా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. అందులో కర్నూలు పార్లమెంటు ఇంకా చాలా లోతైనటువంటి వెనుకబాటుతనంకు గురైంది. అందులో మంత్రాలయం నియోజకవర్గం కూడా ఒకటి. అక్షరాస్యతలో అయితేనేమి, అలాగే వెనుకబాటుతనంలో అయితేనేమి, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా మేము గమనిస్తూ ఉన్నాం. అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మంత్రాలయం నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అక్కడ వలసలైతేనేమి, అలాగే అక్షరాస్యత లోపమైతేనేమి, తర్వాత ఒకే కుటుంబ పాలన అయితేనేమి, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మార్పు కోసమై మేము మంత్రాలయం నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా మీరు బైరెడ్డితో కలిసి పనిచేశారు, రాయలసీమ ఉద్యమం అంటూ తిరిగారు. మరి టీడీపీ టికెట్ ఆశించడము కరెక్టేనా? మీరు టికెట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కరెక్టే. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటే నా దృష్టిలో ఏ గుడ్ డిక్షనరీ ఆఫ్ రాయలసీమ. రాయలసీమలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని కన్నా మనం తీసుకున్నట్లయితే అది కేవలం ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి దగ్గరే దొరుకుతుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయలసీమ గళాన్ని, రాయలసీమ గొంతును, రాయలసీమ వెనుకబాటుతనాన్ని చట్టసభల్లో వినిపించాలి అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికై ఉంటాయి. అందులో భాగంగానే మా ప్రయాణం కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా కర్నూలు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలు వెనుకబడినాయి. కేవలం మంత్రాలయం నియోజకవర్గాన్ని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఖచ్చితంగా మనం గమనిస్తే మంత్రాలయం నియోజకవర్గంలో ముఖ్యంగా 4 మండలాలు ఉన్నాయి. అందులో కోసిగి, కౌతాలం లాంటి ప్రాంతాలుగానే మీరు చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత వలసలుతో కూడినటువంటి మండలాలుగా ఉన్నాయి. మీరు గాన మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాన గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే బిక్కుమను కూర్చునేటటువంటి ముసలి వాళ్ళు తప్ప ప్రతి ఇల్లు కూడా తాళమేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు చాలా దశాబ్దాలుగా పోటీ చేసి గెలుస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఈ వలసలను ఆపలేకపోయారో వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి అవసరం మీ పైన కూడా ఉంది. కాబట్టి ఈ వలసలను ఆపే కోణంలో కూడా ఈ పాలకులు విఫలమయ్యారు, అభివృద్ధి చేయడంలో కూడా ఈ పాలకులు విఫలమయ్యారు. కాబట్టే మంత్రాలయం నియోజకవర్గం వైపు ప్రత్యేకమైనటువంటి దృష్టి కేటాయించడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము అనుకున్నది మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే మీకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిక్కారెడ్డి ఉన్నాడు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీకు అక్కడ పోటీ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఏ ప్రాతిపదికన పోటీ చేయాలనుకుంటున్నారు అక్కడ? ఈరోజు కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే కర్నూలు పార్లమెంట్ అంతా కూడా బీసీ సామాజిక వర్గం జనాభా ఎక్కువ ఉన్నటువంటి పార్లమెంటు. అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో కూడా బీసీ సామాజిక వర్గం అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. అందులో మా సామాజిక వర్గం, మత్స్యకార సామాజిక వర్గం దాదాపుగా 43,000 పైచిలకు ఓట్లు కలిగి ఉన్నటువంటి నియోజకవర్గం అది. మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకులు, మత్స్యకారులు ఇలాంటి ఈ 2 సామాజిక వర్గాలు చాలా బలమైనటువంటి సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి మేము వాస్తవంగా చెప్తా ఉన్నాం, వాల్మీకులు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా 2వ స్థానంలో మేమున్నాము. అంటే బీసీ కోణంలో 2వ స్థానంలో మేము ఉన్నాం. కాబట్టి ఆ మంత్రాలయం టికెట్ను మాకు ఇస్తే ఖచ్చితంగా మేము పోటీ చేసి బాలనాగిరెడ్డి గారి పైన విజయం సాధిస్తామనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. అంటే ప్రధానంగా ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా వాల్మీకులకు కూడా తమకు టికెట్ కావాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 3వ వ్యక్తిగా మీరు ఎంటర్ కాబోతున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో అధిష్టానానికి ఏమైనా తీసుకెళ్ళినారా? అధిష్టానంతో ఏమైనా మాట్లాడినారా టీడీపీతో? ఖచ్చితంగా అండి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా
మా సామాజిక వర్గానికి ఎక్కడెక్కడ టికెట్లు ఇవ్వాలనేటటువంటి విషయాన్ని కూడా మా జేఏసీ పరిశీలిస్తూ ఉంది. అలాగే మంత్రాలయం నియోజకవర్గం మీరు కానీ చూసినట్టయితే వాల్మీకులు అయితేనేమి, తిక్కారెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు, కాదని మేము అనం. కాకపోతే 3 దశాబ్దాలు అంటే దాదాపుగా 15 సంవత్సరాల నుండి బాలనాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ నిరక్షరాస్యులైనటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఎందుకు మంత్రాలయం నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాలను తీసుకురాలేకపోయినారు బాలనాగిరెడ్డి గారు? అలాగే పక్కనే గుర్రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాదాపు 130 కోట్ల నిధులు విడుదలైతే కూడా ఈ రోజుకి కూడా ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా కనీసం 1 టీఎంసీ నీటిని కూడా ఆ ప్రజలకు అందించలేకపోయినారు. పెద్ద కడుబూరు లాంటి మండలంలో పక్కనే పులికన్మ ఎగువ ప్రాంతంలో ఉంటే కూడా ప్రతి గ్రామానికి తాగునీరు అందించవచ్చు. ఈ 15 సంవత్సరాల్లో ఆయన ఎందుకు ఆ పని చేయలేకపోయినారు? వీటన్నింటినీ కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా మేము ఆ విషయాలను కూడా చెప్పుకొని ముందుకెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముందుకెళ్తాం. అలాగే తిక్కారెడ్డి గారు అయితేనేమి, తర్వాత వాల్మీకులు అయితేనేమి, వీళ్ళ గురించి కూడా నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా తిక్కారెడ్డి గారు సీనియర్ నాయకులు, 10 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా అంటే పార్టీలకు అతీతంగా మేము చెప్పే విషయం ఏంటంటే 15 సంవత్సరాలు ఆయన ఏమీ చేయకపోవడం ఒక తప్పు అయితే 10 సంవత్సరాలుగా ఈయన అపోజిషన్లో ఉండి ఏమి ప్రశ్నించకపోవడం ఇంకో తప్పుగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఆ విషయంలో ఆయన విఫలమయ్యారనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రధానంగా ఇద్దరిని ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు బీసీ కాన్సెప్ట్. అలాంటి పరిస్థితుల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి మీరు ఇంతకుముందు గతంలో టీడీపీలో మత్స్యశాఖ డైరెక్టర్గా పనిచేశారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీగా అట్టే ఉంటున్నారు. ఇప్పుడు మీకు కాకుండా బీసీలకు కాకుండా ఇతరులకు ఇస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా పార్టీ ఏదైనా మంచి నిర్ణయమే తీసుకుంటుందండి. ఈసారి ఎన్నికలు అనేవి ప్రతి పార్టీకి కూడా చాలా క్రియాశీలకమైనటువంటి ఎన్నికలు. ఏ టికెట్టునైనా కూడా అక్కడి యొక్క మనోభావాలు అంటే 1980 నుండి 2024 కాలానికి మనం మార్పు చెందుతూ వచ్చాం. ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క బీసీ కూడా చైతన్యమై ఉన్నారు. మా జనాభా దమాషా ప్రకారంగా మాకు టికెట్లు కేటాయించాలని ప్రతి పార్టీని అడుగుతూ ఉన్నారు. ఆ కోణంలోనే మంత్రాలయం నియోజకవర్గం ఖచ్చితంగా బీసీలకు వస్తుంది అనేటటువంటి బలమైనటువంటి నమ్మకం మాకుంది. అందులో వాల్మీకులు మెజారిటీగా ఉన్నప్పటికీ కూడా వారిని కూడా వారి యొక్క విధానాలను, వారి యొక్క అనుభవాలను కూడా దృష్టిలో తీసుకుంటారు. నేను గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఫిషర్మెన్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా పనిచేశాను. రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే పలు సంఘాల్లో ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే రాయలసీమ స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా పనిచేస్తున్నటువంటి అనుభవం ఉంది. వీటన్నింటిని కూడా వాళ్ళు పరిశీలనలోకి తీసుకుంటారు. ఖచ్చితంగా వాల్మీకుల్లో ఇంకొక విషయం అక్కడ చర్చకు వస్తుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు తర్వాత పార్టీ గమనిస్తూ ఉంది. ఏంటంటే 2 వర్గాలు పోటీ చేస్తున్నాయి అక్కడ వాల్మీకులకు నాకు కావాలి అనేటటువంటి విషయాలు. ఆ 2 వర్గాల్లో ఏ ఒక వర్గానికి ఇచ్చినప్పటికీ కూడా ఇంకో వర్గం వాళ్ళకి పనిచేసే పరిస్థితి లేదు. అందుకనే న్యూట్రల్ అభ్యర్థులుగా మా సామాజిక వర్గానికి మాకు గాన అవకాశం ఇస్తే మాతో వాల్మీకులు ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తర్వాత వాళ్ళందరినీ కూడా కలుపుకపోయేటటువంటి వ్యక్తిత్వంతో మేము ముందరికి వెళ్తాం. అందుకే మేము మంత్రాలయం టికెట్ను తెలుగుదేశం పార్టీ నుండి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా టికెట్ను సాధిస్తాం, బాలనాగిరెడ్డిని ఓడిస్తాం. మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో మంత్రాలయం నియోజకవర్గాన్ని అక్కడ ఏదైతే గంగపుత్రులు ఉన్నారో దాదాపు 45,000 మంది మేజర్గా ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీసీకి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని గతంలో రాయలసీమ ఉద్యమం కోసం అనేక సందర్భాల్లో పోరాటం చేసినాము. ప్రాజెక్టులకి సంబంధించి అక్కడ వెనుకబడిన ప్రాంతం ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఫైట్ చేశాము. రాయలసీమ స్టీరింగ్ కమిటీలో సభ్యునిగా ఉంటూ టీడీపీలో మత్స్యశాఖ డైరెక్టర్గా ఉన్నాను. అనేక సంవత్సరాల నుండి టీడీపీలో ఉన్నాను కనుక ఈసారి ఖచ్చితంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఎక్కువ మేజర్గా ఉన్నటువంటి ప్రాంతం ఇదే కనుక ఖచ్చితంగా తమకు టికెట్ టీడీపీ కేటాయించాలని ఖచ్చితంగా మంత్రాలయంలో మాత్రం టీడీపీ జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాడో బీసీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో కలుపుకొని మరింత ముందుకు వెళ్లేందుకు టీడీపీ సహకరిస్తుందా లేదా?